జై బాబా అమ్మ అందరికి. నా వాయిస్ బాగానే వినబడుతుందండి? క్లియర్ గా ఉంది. ఓకే అమ్మ. ఈ అవకాశాన్ని ఇచ్చిన బాబాకి కృతజ్ఞతలండి. అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అయితే ఆ, బావుజీ మన మండలి సభ్యులైన బావుజీ తరచూ ఓ మాట అంటూ ఉండేవారు మనకి. బాబా తన కార్యక్రమం అంటే ఆ, మండలిపై తను చేసిన కార్యక్రమం ఎలా ఉండేదంటే ఎనస్థీషియా ఇవ్వకుండా సర్జరీ చేసినట్లుగా ఉండేది. అంటే మొత్తం మంది ఇవ్వకుండా ఆపరేషన్ చేసినట్లు. మీరు ఎంత అదృష్టవంతులో అని తరచూ చెప్తూ ఉండారు మన అందరిని ఉద్దేశించి ఆయన. ఆ బాబా ప్రేమికులుగా ఆయన తన కార్యక్రమం పూర్తి చేసుకెళ్ళిన తర్వాత ఆయన పరిధిలోకి వచ్చిన మీరు అందరూ ఎంతో అదృష్టవంతులు. అంటే ఆయన ఆ పని చేసుకెళ్ళిపోయాడు కనుక ఆ భారాన్ని భుజాన్ని పెట్టుకునే మీకు ఎనస్థీషియా ఇచ్చి సర్జరీ చేస్తాడు. ఎంత అదృష్టవంతులో మీరు, మాకు అవకాశం లేదు ఆ, అని చెప్పేవారు. దానికి చక్కటి ఉదాహరణ ఈ మధ్యనే నేను గ్లో మ్యాగజైన్ లేటెస్ట్ విషయంలో మనం మీలో చాలామంది వినే ఉంటారు. ప్లీడర్ అని ఆయన ఉండేవారు బాబా మండలిలో. ఆయనకి సంబంధించి ఒక చక్కటి ఆర్టికల్ ప్రచురించారు. ఈ మధ్యనే చదివాను అది. చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. అందులో కొన్ని సన్నివేశాలు, అంటే సమయం తక్కువ ఉంది కనుక నేను అందులో ముఖ్యాంశాలు షేర్ చేసుకుంటానండి. ఒకవేళ అంటే చాలా వివరంగా రాశారు అవి. ముఖ్యంగా ఒక సీకరు, ఆ, అంటే ఒక సాధకుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన సందేహాలు అవి వచ్చినప్పుడు ఆల్మోస్ట్ బాబా చాలా చోట్ల శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలాగైతే గీతోపదేశం చేశాడో ఆ స్థాయిలో అవన్నీ కూడా కంపైల్ చేశారు ఈ ఆర్టికల్లో. కనుక వీలైనంత వరకు నేను సంక్షిప్తంగానే ట్రై చేస్తాను. ఒకవేళ ఎక్స్టెండ్ అయితే తర్వాత ఎప్పుడన్నా దాన్ని కంటిన్యూ చేద్దామండి. వీలైనంత వరకు ఎసెన్స్ పోకుండా నేను మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. లీడర్ గారి పూర్తి పేరు కైకుషు జంషెడ్జీ ప్లీడర్. ఈ ప్లీడర్ అనేది యాక్చువల్గా ఆయన సర్నేము. కానీ ఇది ఆయన తండ్రి గారి నుంచి ఆయనకు వచ్చింది. ఆయన తండ్రి గారు ప్లీడర్, వకీల్ అన్నమాట. కేఎల్ ప్లీడర్ తండ్రి గారి పేరు. తల్లి గారి పేరు వీర్ బైజీ. నార్మల్గా పార్సీ కుటుంబాల్లో వృత్తిరీత్యా వారు చేస్తున్నది వాళ్ళకి సర్నేములుగా గుర్తిస్తూ ఉంటారు. ఇంజనీర్ అని, లేకపోతే ఆ, వకీల్ అని, అలాగ వాళ్ళు సర్నేమ్గా పెట్టుకుంటూ ఉంటారు. అలాగే తండ్రి గారి నుంచి ఈయనకి ఈ నామధేయం ప్లీడర్ అని వచ్చింది. బాబా దగ్గర ఉన్నప్పుడు ఆయన ప్లీడర్ నామధేయంతో ప్రాశస్త్యం పొందారు. ఈయన తండ్రి కేజే ప్లీడర్ గారు కొంచెం కోపం అది ఎక్కువ ఉండేది, షార్ట్ టెంపర్. ఆ రీత్యా వృత్తిరీత్యా కూడా పెద్దగా రాణించలేదు. ఆస్తి అవి కూడా ఆ, కోల్పోయాడు చాలా ఎర్లీ ఏజ్లోనే. ధనవంతుడే మొదట్లో, కానీ చాలా చిన్న వయసులో ఆయన ఆ, మరణించడం జరిగింది. అప్పుడు పిల్లలు చాలా చిన్నవాళ్ళు, ఐదుగురు పిల్లలు వీళ్ళు. తల్లి వీర్బాయి అయోమయంలో పడిపోతుంది, కానీ చాలా కష్టపడి ఈ పిల్లల్ని సాకుతుంది. చాలా నిజాయితీ పరురాలు ఆవిడ. ఆధ్యాత్మిక జీవితం అంటే ఆవిడకి ఎంతో ఇష్టం. అయితే ప్రతి భగవంతుడి ప్రేమికుల్లో మనం చాలాసార్లు చూసినట్టుగానే ఇక్కడ ఈవిడికి లేని కష్టాలు లేవు. ముగ్గురు పిల్లలు చిన్న వయసులోనే పోయారు. ఒక కూతురు కొడుకు మిగిలిన, అందులో ప్లీడర్ ఒకరు. ప్లీడర్ చిన్నతనం నుంచి, అంటే 6వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఆయన చాలా రకాల జాబ్స్ చేస్తూ ఉండేవారు. చాలా కఠినమైన పనులు చేసేవారు. కాలక్రమేణా ఒక బ్యాంకులో క్యాషియర్గా స్థిరపడిన తర్వాత కొంచెం ఆయనకి అవకాశం దొరికింది. అయితే ఆయన ప్రవృత్తి మాత్రం ఎలా ఉండేదంటే ప్రతిరోజు ఉదయం 4 గంటలకే లేచేవారు ఆయన. చాలా చిన్న వయసు అప్పటికి యాక్చువల్గా. భగవంతుడి నామం చేస్తూ 9 గంటల దాకా చేస్తూనే ఉండేవారట. తర్వాత ఆయన బ్యాంక్కి వెళ్ళేవారు. సాయంత్రం పని అయిపోయిన తర్వాత వచ్చి తల్లి సోదరిని కలిసి వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా ఉంటే అవి చూసుకుని, వీరు బొంబాయి నగరంలో ఉండేవారు. బొంబాయి నగరంలో చౌపాటి బీచ్ అని ఉంటుంది, మీలో కొంతమంది వెళ్ళే ఉంటారు. అక్కడికి వెళ్ళి నిరంతరం భగవద్నామం తలుచుకుంటూ, ఎప్పటికైనా నేను ముక్తిని పొందాలి, అదే నా ధ్యేయం అన్న ఆ స్థిర దృఢమైన
ఆ కోరిక లోపల నుంచి అక్కడ కూర్చున్నప్పుడు తన్నుకొస్తూ ఉండేదట. ఇది వచ్చిన తర్వాత ఆయన గురువుల కోసం వెతకడం మొదలుపెట్టారు. వెళ్ళని ప్రాంతం లేదు. ఎంతో మందిని కలిశారు. ఈ ప్రక్రియలో బాబా సద్గురువుల్లో ఒకరైన నారాయణ మహారాజును కూడా ఆయన కలవడం జరుగుతుంది. ఆయన కలిసినప్పుడు, ప్రభు, నా గురువు నాకు దొరుకుతారా ఈ జన్మలో అని అడుగుతారు. నారాయణ మహారాజు సందేహించకుండా తప్పకుండా చాలా తొందరలోనే నీకు గురువు దొరకబోతున్నాడు అని చెప్తారు. అలాగే హజరత్ బాబాజాన్ కూడా ఆయన దర్శించడానికి వెళ్ళినప్పుడు లోపలికి పిలుస్తుంది, దగ్గర కూర్చోబెట్టుకుంటుంది. ఆవిడ్ని కూడా ఇదే ప్రశ్న వేస్తాడు. ఏమీ లేదు, నీకున్న బంధాలన్నీ అల్లా తొందరలోనే సర్వనాశనం చేయబోతున్నాడు, అంటే ఆ బంధాల నుంచి నేను విముక్తి చేయబోతున్నాడు అని ఆవిడ కూడా ఆయనకి చెప్తుంది. తర్వాత ఆయన బాబా దగ్గరికి వస్తారు. బాబా అప్పటితో ముందు కూడా బాబా దగ్గరికి వచ్చారు, కానీ పెద్దగా వీళ్ళ మధ్య సంభాషణ ఏం జరగలేదు. ఇది ఏడోసారి బాబా దగ్గర రావడం. అప్పుడు బాబా, ఇన్నిసార్లు నన్ను కలుస్తున్నావు కదా, ఎందుకు వస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు ప్లీడర్ అన్నారట, నాకు భగవంతుడు కావాలి, నాకు భగవంతుడిని చూడాలనుంది, అది సాధ్యమా అని బాబాని అడుగుతారు. అప్పుడు బాబా నవ్వి, అది సాధించాలంటే తప్పకుండా గురువు ఉండి తీరాలి అని చెప్తారు. ప్లీడర్ వెంటనే ఆయన కాళ్ళ మీద పడి నమస్కరిస్తాడు. అయితే బాబా తొందరపడకుండా ఆయన్ని లేచి కూర్చోబెట్టి ఒక హెచ్చరిక ఇస్తారు. అదేంటంటే, ఇది సామాన్యమైన విషయం అనుకోకు, ప్రపంచంలో అతి కష్టమైన విషయం ఏమన్నా ఉందంటే అది ఇదే. అంటే గురువు చెప్పినట్లుగా నడుచుకుని చివరికి ఆ గమ్యాన్ని చేరడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు సుమా అని చెప్తూ, మామూలు ధైర్యం కాదు అసలు, అన్ఇమేజినబుల్ కరేజ్, ఊహించినంత ఆ ధైర్యం, గుండె ధైర్యం ఉండాలి. అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అది చెప్పలేము నోటితో, అలాంటి కష్టాలు అన్నీ ఉంటాయి అని ప్లీడర్కి చెప్తారు. అయినా కూడా ప్లీడరు, నాకు సంసారం ఏది లేదు బాబా, భార్యా పిల్లలు లేరు, నేను సిద్ధమే అంటారు. అయితే సరే అని బాబా అనుగ్రహిస్తారు. అయితే ఒక పని చేయి, బాంబే వెళ్ళిపో, ఏమైనా పనులు ఉంటాయి అన్నీ సర్దుబాటు చేసుకుని వచ్చేయి అని చెప్తారు. ఆయన వెళ్ళి మదర్కి సిస్టర్ కూడా చెప్పి అక్కడ ఏమన్నా కొన్ని కార్యక్రమాలు అంటే పూర్తి చేసుకుని ఒక వారంలోనే తిరిగి మెహరాబాద్ వస్తారు. ఇది 1928వ సంవత్సరం. అది మొదటిగా ఆయన మెహరాబాద్ రావడం, అక్కడ మండలితో నివసించడం, అలా ఆయన జీవితం బాబా పరిధిలోకి ప్రవేశిస్తుంది. అయితే ప్లీడర్ ముందుకు వెళ్లే ముందంటే ఒక విషయం మీకు అందరికి గుర్తు చేయాలి. బాబా చాలాసార్లు ప్లీడర్ గారిని ఒక ప్రత్యేకమైన కేటగిరీలో పెట్టారు. అంటే ఇప్పుడు ఈ నేను చదివే ముందు ముందు చదివే కూడా మనం స్ట్రైట్గా అన్వయించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నది డిస్క్లైమర్ నేను చెప్తున్నాను. అంటే ఇందాక బాబూజీ కోట్ అందుకే ముందు చెప్పాను. ఆ, ఆ మండలికి ఆయన ఇచ్చిన ట్రీట్మెంట్ వేరు, మనకి ఆయన ప్రసాదించిన ఆ కరుణ, కృప, ప్రేమ వేరు. కానీ ఒక సాధకుడు నిజంగా భగవంతుడిపై ఐక్యం అవ్వాలంటే ఎంత తెగింపు ఉంటుంది అనే దానికి సాక్ష్యం ప్లీడర్ గారు. ఈ స్టోరీలోనే ఆఖరిని కూడా రాశారు ఆర్టికల్లో. చాలాసార్లు బాబా ఒక వ్యధ చెందుతున్నట్టుగా తనలో తను అనుకుంటూ ఉండేవారు. పగవాడికి కూడా, నా శత్రువులకు కూడా ఇవ్వనన్ని కష్టాలు ఇతనికి ఇచ్చాను అంటే పక్కన మండలి సభ్యులు అడిగితే ఎవరు అంటే ప్లీడర్కి ఇచ్చాను, అది చాలా ఎక్సెప్షనల్ కేసు, అతను చాలా యూనిక్ అని చెప్తూ ఉండేవారు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇది చదువుకుంటున్నప్పుడు. అయితే ముందుగా మా మేరాబాదు బాబా సమక్షంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని టాయిలెట్స్ అయ్యి క్లీన్ చేయమంటారు. అదన్నా చెయ్యి, లేకపోతే 7 నెలల పాటు నీటితో ఉపవాసం చేయాల్సి ఉంటుంది అంటే నేను ఉపవాసమే చేస్తాను బాబా అంట. ఎందుకంటే ఆయన టాయిలెట్లు క్లీన్ చేయడం అంత గొప్పగా అనిపించదు. అప్పుడు బాబా ఆయనకి సర్ది చెప్తారు, టాయిలెట్లు క్లీన్ చేయడం అంత తప్పుగా నువ్వేమనుకో, మేము కూడా చేస్తాం. అయితే మేము లోపల ఉన్న మురికిని టాయిలెట్లని క్లీన్ చేస్తాం, నువ్వు బయట ఉన్న టాయిలెట్లని క్లీన్ చేస్తావు, అంతే, పెద్ద తేడా లేదు, మన ఇద్దరం చేసేది పని ఒకటే. కనుక నా మాట విని ఇక్కడ స్వీపింగ్, టాయిలెట్స్ ఆ కార్యక్రమాలు చెయ్యి, నువ్వు దాని మీద ఫోకస్ చేయి, ఆ పని మీద, వేరేదేమీ ఆలోచించుకో. అదే టైంలో నీ లోపల చేయాల్సిన కార్యక్రమాన్ని అంటే ఆ క్లీనింగ్ కార్యక్రమాన్ని నేను చేసుకుపోతాను అయినా అని అంటారు. అన్న కూడా ప్లీడర్ కొద్దిగా సందేశిస్తుంటే మళ్ళీ నచ్చజెప్తారు బాబా, ఎక్కువ దీని గురించి ఆలోచించుకు నువ్వు, నీకు కొద్ది రోజులు అయిన తర్వాత ఈ డ్యూటీని మారుస్తాను అంటే ఆయన అంగీకరిస్తాడు. అది చాలా రోజులు ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాడు. తర్వాత బాబా పెర్షియా టూర్కి అది వెళ్ళినప్పుడు తిరిగి బాంబే పంపించేస్తారు ఆయన్ని.
చాలా రోజులు కలిసినప్పుడు దిగాలుగా కనబడతాడు, ఆరోగ్యం బాగోనట్టుగా ఉంటాడు. ఏంటి ఏం జరిగింది అంటే దానికి కారణం నువ్వే బాబా. లిబరేషన్ ఇస్తావని, ముక్తిని ఇస్తావని నీ దగ్గరికి చేరితే రోజులు గడిచిపోతున్నాయి, నాలో ఏం మార్పు కనబడటం లేదు అంటే అప్పుడు ఆయన ఇచ్చిన సుదీర్ఘ, ఇందాక నేను చెప్పాను కదా గీతా ఉపదేశం లాగా, కొంచెం లెంగ్దీ అండి, మీరు కొంచెం ఓపికగా వింటే నాకంటే చాలా నచ్చింది కనుక మీతో పంచుకుంటాను. బాబా అక్కడ చాలా విషయాలు ఆయనతో ప్రస్తావించారు. అంటే ఒక మేలి మేలి ముసుగులో మీరు అందరూ ఉన్నారు, అది తీసేస్తే మీకు భగవంతుడు సాక్షాత్కారం అవుతాడు. వెయిల్ అన్న మాట వాడతారు అక్కడ. కానీ మీరు అందరూ అనుకున్నంత ఏదో పలుచటి గుడ్డని చింపినట్టుగా కాదు, ఇది చాలా దళసరిగా ఉంటుంది. ఆమ్, పెర్ఫెక్ట్ మాస్టర్ ఒక్కడే చాలా సమర్థవంతంగా దాన్ని హ్యాండిల్ చేయగలడు అని చెప్తూ ఒక చక్కటి సందేశాన్ని కూడా బాబా అక్కడ చెప్తారండి. యాక్చువల్గా మామూలు గురువుల్ని అంటే ఫే- ఆ, పాత్రలో అడ్వాన్స్గా ఫస్ట్ ప్లేన్ సెకండ్ ప్లేన్లో ఉన్న గురువులు పట్టుకుని వెళితే వాళ్ళు సాయం చేస్తారు, అది వాస్తవమే. వాళ్ళు ఏ స్థాయి వరకు ఉన్నారో అక్కడ దాకా మిమ్మల్ని తీసుకెళ్ళగలరు. కానీ తర్వాత నుంచి కూడా మీరు ఇబ్బందులు పడతారు, స్టక్ అయిపోతారు. కానీ సద్గురువు ఎప్పుడు అలా చేయడు. అంటే సద్గురువు అంటే మన అవతారుడు సద్గురువుడు రెండు అనుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారట, ఇవేమి ముందు ఆ ఆ తెర చించడం కానీ తీసుకెళ్ళడం కానీ ముందు నేను ప్రిపేర్ చేస్తాడు. అంటే నిన్ను అన్ని విధాలా తయారు చేసి ఒక సమర్థవంతమైన స్థితికి వచ్చిన తర్వాత ఆయన చెయ్య ఒడిసి పట్టుకుని నిన్ను పరపర లాక్కుపోయి గోల్ వైపు తీసుకుపోతాడు. ఇక ఈ జర్నీ మధ్యలో ప్లేన్స్, ఈ ఎక్స్పీరియన్స్లు అవి ఉండవు. చాలాసార్లు సోదరులు నాగేశ్వరరావు గారు కూడా చెప్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ బాబా చెప్పింది, గుర్రానికి కళ్ళకి గంతలు కట్టి అటు తీసుకుపోయినట్లుగా దానికి ఇంకేం కనబడవు అటు ఇటు ఆకర్షణలు. గురువు చేసే పని అది. అంటే దాని ముందు ఆ శిష్యుడిని తయారు చేయాల్సిన అవసరం ఉంది కనుకే పాపం బహుశా మనం ఉన్న ఈ కథలన్నీ, ఈ గురువులు ఈ శిష్యులకి ఇచ్చే ఆ పరీక్షలను మనం అంటాం కదా, ఆ, అవన్నీ కూడా అవసరమైనవి అని బాబా ఇక్కడ ప్రస్తావిస్తారు. దానికి ముఖ్యంగా మూడు లక్షణాలు ఉండాలి సుమా అని ప్లేడర్కి చెప్తారు. అలవి కాని తపన ఉండాలి, అనంతమైన సహనం ఉండాలి, రాక్ లైక్ ఫెయిత్ మూడవది. అంటే ఒక స్థిరమైన దృఢ విశ్వాసం ఉండాలి. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ, అది ఎలా ఉండాలి అని చెప్తూ, అంటే ముఖ్యంగా లాంగింగ్ అనేది ఎలా ఉండాలి, తపన అనేది చెప్తూ ఒక తేలు ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక వ్యక్తికి తేలు కుట్టిందనుకోండి, విపరీతంగా అంటే ప్రాణం పోతున్నంత మంట ఉంటుంది, చచ్చిపోవడం. కానీ అది ఊరికే కూర్చోలేదు, నిలబడలేదు. వాడి ప్రయత్నం అంతా ఏముంటుంది, ఇందులోంచి బయటపడాలిరా బాబు అంటాడు. ఆ టైంలో వాడికి వాట్సప్ గుర్తురాదు, లేకపోతే యూట్యూబ్ గుర్తురాదు, లేకపోతే భోంచేద్దామని కూడా ఏమి ఉండదు. దీంట్లోంచి బయటపడాలి అనుక్షణం అని ఉంటాడు. అలాగే ఆ బాధ నుంచి బయటపడడం వల్ల ఎలా ఉంటుందో నువ్వు కూడా భగవంతుడి కోసం అనుక్షణం అంటే ఎలా చెప్తారంటే బాబా, ఈ క్షణాన్నే నేను భగవంతుడిలో ఐక్యం అవ్వాలి అంటే మరో క్షణం నాకు ఉండదు అన్నంత స్థాయిలో నీకు అది నిజంగా ఉన్నప్పుడు, ఏంటి ఆ తపన ఉన్నప్పుడు భగవంతుడు ఖచ్చితంగా నీకు ప్రత్యక్షం అవుతాడు. ఇదంతా కూడా బాబా సుదీర్ఘంగా బాంబేలో లీడర్ గారికి చెప్తున్నారు. అలాగే ఇంకో విషయం కూడా చెప్తారు. ఒక విధంగా ఈ లాంగింగ్ కూడా ఒక్కోసారి కూల్ డౌన్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. కానీ పేషెన్స్ మాత్రం పోవడానికి వీల్లేదు సుమా. సాధకుడికి ఎంత పేషెన్స్ ఉండాలంటే ఎన్ని చేసినా గురువు కూడా ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన వదిలిపెట్టకూడదు. అది చాలా అవసరం. గురువుల క్రీడ చాలా విచిత్రంగా ఉంటుంది అని చెప్తారు బాబా. ఒకసారి దగ్గరికి తీసుకుంటాడు, ఒకసారి దూరంగా తన్నేస్తూ ఉంటాడు. ఎన్ని విధాలుగా ఆడుకోవాలో ఆ లీల అన్ని నీతో ఆడతాడు. కానీ తెలివైన శిష్యుడు ఏం చేస్తాడో తెలుసా, వీటిలన్నిటినీ మౌనంగా భరిస్తాడు. కానీ కొంచెం తెలివి తక్కువగా ఉన్నవాడు నీలాగా, అంటే అప్పటికే ఆయన ఇంతకుముందు కంప్లైంట్ చేస్తాడు, చేశాడు కదా, దాని గురించి చెప్తారు అన్నమాట. నీకులాగా కంప్లైంట్ చేస్తాడు, అలా ఇప్పుడు చేయకు అనే ప్లేడర్ని హెచ్చరిస్తారు. వాళ్ళు చెయ్య చివరికి నీ మంచి కోసం ఇవన్నీ చేస్తారు, అది గురువుల నేచర్, సహజ సిద్ధమైన ఆ ప్రక్రియ అలా ఉంటుంది అని చెప్తూ, ఈ పాత్రలో వెళ్ళడం అంటే ఎవరికారు స్వతఃసిద్ధంగా వెళ్ళాలంటే టగ్ ఆఫ్ వార్ లాంటిది. అంటే మన అందరికీ తెలుసు కదమ్మా, టగ్ ఆఫ్ వార్ అంటే తాడు పట్టుకొని ఒక టీం ఇటువైపు ఒక టీం అటువైపు లాగుతూ ఉంటారు, ఒకళ్ళు ఇటు లాగితే ఒకళ్ళు అటు లాగుతారు. కనుక మనం సొంతంగా ప్రయాణం చేయాలంటే ఇది టగ్ ఆఫ్ వార్లా ఉంటుందని చెప్తారు. కనుక ఆ, కానీ చాలా తెలివైనోడు ఏం చేస్తాడంటే ఈ టగ్ ఆఫ్ వార్లో దూరడట, అటు లాగడం ఇటు లాగడం. సింపుల్గా తన గురువుకి అంకితం అయిపోయి ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటాడంటూ ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారని చాలా నచ్చింది నాకు ఎగ్జాంపుల్.
కొన్ని పక్షులు ఒక వలలో పడిపోయాయి. అంటే ఆ పక్షులు పట్టేవాడు వల వేసాడు, వెళ్ళిపోయాడు ఇంటికి భోజనం చేయడానికి. ఇందులో పడిపోయినాయి కొన్ని పక్షులు. ఆ పక్షుల స్థితిని బాబా చెప్తారు. అందులో చాలా పక్షులు గందరగోళంలో పడిపోయి ప్రాణభయం, రెక్కలు కొట్టుకుంటున్నాయి, ముక్కులతో పొడుచుకుంటున్నాయి, వాళ్ళని తెంపేయాలని చూస్తున్నాయి. వల చాలా గట్టిగా ఉంది, రక్తాలు వస్తున్నాయి, ముక్కులు చితికిపోయాయి, కుయ్యో మొర్రో అంటున్నాయి, కానీ ఎక్కడ బయటికి మార్గం దొరకలేదు. కానీ తెలివైన ఒక పక్షి ఉందట, అది మాత్రం చూసింది పరిస్థితి. తోటి వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి ఏమీ అందులోంచి బయటపడే మార్గం దొరకట్లేదు, కనుక సైలెంట్గా రెక్కలు ముడిచిపెట్టుకుని ఓ మూలన కూర్చుని అది నిశ్చింతగా కాదు, మౌనంగా ఉందట. ఎక్కడ అవకాశం దొరికినా ఎగరడానికి సిద్ధంగా కూర్చుని ఉందట. అది దానికి ఏమైనా కొంచెం ఆపర్చునిటీ, ఆ దారిని వెళ్తున్నవాడు ఎవడు అయ్యి ఏంటి పక్షులు ఇక్కడ ఇలా కొట్టుకుంటున్నాయి అని కొద్దిగా వల ఎత్తాడు అనుకోండి, ఎగిరిపోద్ది అనమాట. దానికి శక్తి అంత కూడగట్టుకుని ఉంది. మిగిలిన పక్షులు నిజంగా వల తీసినా కూడా అప్పటికే ఈకలు అయ్యి ఇరిగిపోయినాయి కనుక అవి ఉండిపోతాయి. అంటే తెలివి తక్కువ పక్షులు అలా ఉంటాయి, కానీ తెలివైన శిష్యుడు నిజంగా తన గురువుని పట్టుకుని అంత తెలివితేటలతో ప్రవర్తించాల్సి ఉంటుంది అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా హఫీజు ఎగ్జాంపుల్ చెప్తారు బాబా. హఫీజు 40 ఏళ్ల పాటు ఆయన గురువు పెట్టిన చిత్రహింసలు, అంటే చాలామంది మీలో చదివే ఉంటారు, చక్కటి కథలు ఉంటాయి. మామూలు హింసలు పెట్టాడు హఫీజ్ని ఆయన గురువు. అయినా 40 ఏళ్ల పాటు ఆయన భరించి చివరికి గమ్యాన్ని పొందగలిగాడు అని బాబా ఆయనకి చెప్తారు. ఇంకోటి కూడా, ఆ సమయంలో లీడర్కి సహజంగానే ఈ గురువుల దగ్గరికి వెళ్ళి ఆ పాత అలవాటు ఏదైతే ఉందో అది పోదన్నమాట. అంటే అది మొహమాటం వల్ల, ఇంకోటి వల్ల, ఏదైనా గురువు, ఒక సాధువో సన్యాసో ఒక సత్పురుషుడు కనుక ఇంకా వెళ్ళడం అనే ఒక హ్యాబిట్ ఆయనకి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఉండేది. దానికి సంబంధించి చాలా సుదీర్ఘంగా బాబా ఇలా చెప్తారు. నీవు చక్రవర్తి దగ్గరికి చేరిన తర్వాత ఆ, తిరిగి మళ్ళీ వెళ్ళి ఆ గేటు ముందు ఉండే కాపలాదారుడితోటి, లేకపోతే వాచ్మెన్ తోటి కూర్చుని కబుర్లు చెప్తే అంత భావ్యంగా ఏముంటుంది? అది చేయకూడని పని. అంటే చేయకూడదు అంటే నీకు అవసరం లేదు బేసిక్గా. చక్రవర్తితో నీతో స్నేహం చేశాడు, నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. అలాంటి సమయంలో నువ్వు ఆ, నీకు ఏం కావాల్సిన ఆయన ఇవ్వగలడు. ఆయనకి తెలియని విషయం లేదు, ఆయన అథారిటీలో అన్నీ జరుగుతాయి. అలాంటి పరిస్థితికి వచ్చిన తర్వాత నువ్వు ఆ, ఇలాంటి పాత లక్షణాలు ఏమన్నా ఉంటే వదులుకోవాలి. అలాగని చెప్పి చక్రవర్తితో ఉంటే అన్నీ సరిగ్గా జరుగుతాయి అనుకో, కొన్ని కష్టాలు కూడా ఉంటాయి. అంత గొప్పవాడితో ఫ్రెండ్షిప్ అంటే మాటలు కాదు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అయినా కూడా ఎవరిని లెక్క చేయకుండా ఆయన్ని ఆనందపరుస్తూ ఆయన సమక్షంలో ఉంటే నీ పని అయిపోతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో వెనుగడక వేయకుండా, నేను ఐఆమ్ ద చక్రవర్తి, అంటే ఐఆమ్ ద కింగ్, కనుక నువ్వు నా దగ్గరికి వచ్చావు కనుక తప్పుడు గురువుల దగ్గరికి, లేకపోతే ఈ పాత్రలో ఉన్న ఒకటో భూమిక రెండో భూమిక అలాంటివి వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదంటారు. ముఖ్యంగా ఫేక్ గురువుస్ దగ్గరికి వెళ్తే వాళ్ళ సంస్కారాలకు నీకు అంటుకుని ఇబ్బందిలో పడతావు. అలాగే ఒకటి రెండు లేకపోతే ఐదు ఆరు ఇలాగ భూమికల్లో ఉన్న గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళ వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు, నేను అక్కడ దాకా తీసుకెళ్తారు. కానీ అక్కడి నుంచి నీకు సద్గురువు కానీ అవతారుడు అవసరం. అలాంటి అవతారుడు సద్గురువు నీ గురువు నీకు దొరికినప్పుడు మళ్ళీ అలాంటి పనులు ఇబ్బందికరంగా పరిణమిస్తాయి సుమా, చాలా జాగ్రత్తగా ఉండని చెప్తారు. ఈ వివరాలు అంటే చాలా సుదీర్ఘమైన స్పీచ్ అండి ఇది, ఇంచుమించు 10-12 పేజీల ఆర్టికల్, నేను కట్ చేసేస్తున్నాను. సో ఇవన్నీ చెప్పి ఫైనల్గా బాబా అంటారనమాట, ఒకసారి భగవత్ ప్రేమికుడు ఏ స్థాయిలో ఉండాలని ఆఖరిని ముగిస్తూ, ఈ పాత్రలో భయం అనేది ఉండకూడదు. అంటే నిజంగా, అంటే ఆ సీకర్ ఆ స్థాయికి వచ్చినప్పుడు, నా తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని ఎవరు చూస్తారు ఇప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తే, నా ఉద్యోగం ఏమవుతుంది, ఈ ప్రపంచం ఏమనుకుంటుంది, ఇలాంటివన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలు. ఒక క్షణం ఆలోచించు, ఈ రోజు నువ్వు చనిపోయావు హార్ట్ అటాక్ వచ్చి, ఏమవుతుంది నీ వాళ్ళకి? ఎస్, ఇబ్బంది పడతారు, కానీ వాళ్ళు జీవనం వాళ్ళు సాగించుకోవడానికి ప్రకృతి అంటే భగవంతుడు ఏదో ఒకటి అరేంజ్ చేస్తాడు. అది ఆయనే అసలు ఇదంతా ఈ డ్రామాని నడిపిస్తున్నవాడు. ఒక్కోసారి మనమే నడిపిస్తున్నాం అని భ్రాంతిలో ఉండడం వల్ల ఈ అన్ని ప్రశ్నలు మనకు వస్తాయి. కనుక నువ్వు ఒక్కసారి ఈ పాత్రలో, అంటే గురువు సమక్షానికి చేరిన తర్వాత ఇలాంటి ఆలోచనలు రాకుండా చూసుకో అని లీడర్కి చెప్తారండి. ఫైనల్గా అన్ని నదులు నాలోనే ప్రవహిస్తున్నాయి, నేనే ఆ మహాసముద్రాన్ని. కనుక నువ్వు సముద్రం దగ్గరికి వచ్చావు కదా, ఇంకా కనుక సముద్రం వంకే చూస్తూ స- ఆ, నేను ఇచ్చిన ఆ మై విష్ ఏదైతే ఉందో, నా కోరిక ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పకుండా పాటించు అని ఇంత సుదీర్ఘంగా చెప్తారండి. అయితే
అసలు ఆ తర్వాత బాబా ఆయన పెట్టిన కఠోరమైన పరీక్షలు మామూలుగా ఉండవు. మీలో కొంతమంది చదివే ఉంటారు. పాలు తీసుకుని బతికాడు చాలా ఏళ్ళు. చాలా వరకు ఆయన జీవితంలో ఏకాంతవాసంలో ఉండమన్నారు. ఒక గదిలో ఉండిపోయేవాడు. ఆ, లేదా ఒక్కొక్కసారి ఇదే కార్యక్రమం అంటే పాలు తాగుతూ తెలియను లేకపోతే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళి జీవించమనేవారు. అది ఏదో 2 డేస్ కాదు, నెలలు సంవత్సరాలు కూడా. అక్కడ కూడా చాలా కఠినమైన నిబంధనలు ఉండేవి. ఒక్కొక్కసారి ఉదాహరణకు ఒక ఊళ్ళో ఉంటే కేవలం భిక్షాటంతో ఆయన బతకాలి. దానికి మళ్ళీ నిబంధనలు ఉండేవి. ఒక వీధిలోకి వెళ్ళాలి ఫస్ట్. వెళ్ళి 3 ఇళ్ళు దాటి భిక్ష అడగకూడదు. భిక్ష వస్తే దాన్నే భుజించి ఆ రోజు సర్దుబాటు చేసుకోవాలి. రాకపోయినా కూడా అక్కడ ఏమైనా ధర్మశాలల్లో ఆ రోజుల్లో సాధువులు ఎవరైనా వస్తే కొద్దిగా పిండి, చపాతీ పిండి లాంటి ఒక ముద్ద ఇచ్చేవారట చిన్నగా. అలాంటిది ఏదైనా దొరికితే అది తిని ఊరుకోవాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. అంతేకాని ఇంకో ఇంటికి వెళ్ళడం, ఈరోజు ఆకలిగా ఉంది ఇంకొకరిని అడుగుదాం లంచ్, అవన్నీ తూచా తప్పకుండా ప్లేడరు పాటించారు. అయితే ఇంకొక చక్కటి సంఘటన అండి. ఇలాంటిది ఈ నిబంధనల ప్రకారమే ఒకసారి మెహరాబాద్లో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అని ఉండేది. మీరు చాలాసార్లు చదివే ఉంటారు. బాబా మొదటిగా మెహరాబాద్ వచ్చినప్పుడు ఆ రైల్వే ట్రాక్ వారనే ఉండేది. అది బంగ్లా చిన్న పెంకుటిల్లా ఉంటుంది. అంతే ఒక వసారా అది ఉంటుంది. అందులో ఉండేవారు. మెహ్రా వాళ్ళు లోపల ఉంటే బాబా వాళ్ళు వరండాలో పడుకునేవారు. కాలక్రమేణా ఆ మిగిలిన బిల్డింగ్స్ కట్టింది అక్కడ మారారు. అయితే ఆ పోస్ట్ ఆఫీస్లో ఒక గదిలో ఆయన నేను ఇందాక చెప్పినట్టుగా ఒక్కైనా మౌనంలో ఉండిపోమని చెప్పారు. చాలా రోజులు ఉన్నాడు. అయితే రాయడానికి ఉండదు, మాట్లాడడానికి ఉండదు, చదవడానికి ఉండదు, ఏమీ చేయకూడదు. అలా ఉండాలంతే. అలాంటి టైంలో ఒక పెద్ద త్రాచుపాము చూర్మించి లోపలికి వస్తుంది. చూస్తాడు. ఏం చేయాలో తెలీదు. గట్టిగా అరుద్దాము అంటే మాట్లాడకూడదు. ఆ రోజుల్లో ఆ, సిద్ధు అనే ఆయన ఈయన బాగోగులు చూసుకుంటూ ఉండేవాడు. ఆయన పొద్దుటే పాలు ఇచ్చి వెళ్ళేవాడు. మళ్ళీ సాయంత్రం పాలు తెచ్చేవాడు. మధ్యలో వచ్చినప్పుడే టాయిలెట్ ఏమన్నా ఉంటే అది క్లీన్ చేసి వెళ్ళిపోయేవాడు. ఈ పాము అయితే వచ్చింది, అరవడానికి లేదు. చుట్టుపక్కల ఎవరూ లేరు. అది కిందకి దిగింది. ఈయన మధ్యనే తిరిగాడుతుంది అది. ఆయనకి పెట్టిన పాలు తాగేసింది. ఈయన ఇటు వెళ్తే అటు వెళ్తుంది. ఆ చెమటలు కారుతున్న బిక్క చచ్చిపోయి అంతేగాని తలుపు తీసుకుని బయటకు వచ్చేయచ్చు ఏ క్షణాన్ని. ఆయన అసలు వెళ్ళలేదు. అలాగే సాయంత్రం దాకా కూర్చుంటాడు. సాయంత్రం సిద్ధు వచ్చి తలుపు తీసి చూస్తే పైకి చూపిస్తాడు. సీలింగ్లో ఉంది అప్పుడు అది. ఏలాడుతూ చూస్తుంది ఇట. సిద్ధు మిగిలిన వాళ్ళని పిలుస్తాడు, పెండు వాళ్ళని. వాళ్ళందరూ వచ్చి చాలాసేపు ట్రై చేస్తే కానీ దొరకదు అది. చివరికి నిప్పు పెట్టి గుడ్డకి పెడితే అది కింద పడుతుంది. అప్పుడు దాన్ని చంపేస్తారు. దాన్ని చూసి వాళ్ళు భయపడతారు. 6-7 అడుగులు పొడుగు ఉంటుంది. ఎప్పుడూ చూడలేదట అంత పెద్ద. ఆశ్చర్యపోతారు. ఇంత జరిగినా కూడా ప్లీడర్ ఆ గదిలోంచి వెళ్ళలేదు, నోరెత్తలేదు. అలాగే తన గురువుకి ఏదైతే మాట ఇచ్చాడో ఆయన ఆజ్ఞ ప్రకారం ఆయన నడుచుకున్నాడు. అయితే ప్లీడర్ గారు తరచూ అప్పుడప్పుడు బాబాని ఇబ్బంది పెడుతూ ఉండేవారు. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి చాలా డిసప్పాయింట్ అయ్యి, బాబా ఇన్నేళ్ళు అయిపోతుంది, నాకు లిబరేషన్ ముక్తి ఇస్తానన్నావు, ఏమీ జరగట్లేదు, నువ్వు చెప్పిందంతా చేస్తున్నాను కదా అంటే బాబా చాలా కొంచెం కోప్పడతారు. పక్కనే ఉన్న పెండుని పిలుస్తారు. నువ్వు ఎన్నాళ్ళ నుంచి నా దగ్గర ఉంటున్నావు అంటే చాలా ఏళ్ళ నుంచి అని చెప్తాడు. మరి నువ్వేం కోరుకుంటున్నావు అని పెండుని అడుగుతాడు బాబా. నథింగ్ బాబా, నేనేమో ఆశించట్లేదు. మరి ఎందుకున్నావురా నువ్వు నా దగ్గర అని పెండుని అడుగుతారు. బాబా నాకు నిన్ను నీ సేవ చేయడం, నీ ఆనందాన్ని, నీ మొహంలో ఆనందాన్ని చూడడం, నీ ఆజ్ఞలు పాటించడం, ఇది ఒక్కటే నేను కోరుకునేది అంటే అప్పుడు లీడర్కి చెప్తారు. చూసావు వాడు ఎలా ఉన్నాడో, నీకు ఆ యాటిట్యూడ్ ఎందుకు రావట్లేదు, నీకు లిబరేషన్ ఇస్తానని నేను మాట ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలాంటి సందేహాలు ఎందుకు వెలిబుచ్చుతున్నావు అంటారు. ఇలాగా ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా వివరించారండి ఈ ఆర్టికల్. వీలైతే చదవండి, మీలో ఎవరికైనా గ్లో వస్తుంటే. చివరికి ఆ, అంటే ఆ, ఇంకొక సంఘటన ఏంటంటే పంచగని కేవ్లో కూడా ఉంటాడు. అక్కడ ఉండమంటారు చాలా నెలలు. అక్కడ చీకట్లో పడుకునేవాడు, బయటికి రావడానికి లేదు. ఎవరో ఒకళ్ళు వచ్చి బయట పాలు ఏవో పెట్టి వెళ్తుండేవారు. అక్కడ కూడా ఇదే ప్రాబ్లం. నైట్స్ అలా పడుకోవాలి. పుల్లు సింహాలు తిరిగే ప్రదేశం. పాములు కూడా తిరుగుతుంటాయి. సుమారు 40 సార్లన్నా ఆయన మించి పాములు పాకినాయి అనమాట. చంపుదామని ట్రై చేస్తే మాయమైపోతూ ఉండేది. అయినా కూడా అవన్నీ భరిస్తాడు. చివరికి బాబా చాలాసార్లు బ్లూ బస్ టూర్లో చాలా కార్యక్రమాల్లో వాడారు, ఉపయోగించుకున్నారు ఆయన్ని. అలాగే మస్తుల దగ్గర పెట్టారు, మహమ్మద్ మస్తు దగ్గర అది ఇది అని. ఒకానొక సందర్భంలో మస్తులకి సేవ చేస్తూ ఒక మస్తు ఇంకో మస్తు ఏదో చిన్నపిల్లలు కొట్టుకుంటే ఒక మస్తు చెయ్య మెలిపెట్టేస్తాడు ఈయన, కొంచెం తట్టుకోలేక వాళ్ళ అల్లరి. ఆ మర్నాడు బాబా వచ్చే సమయానికి ఆ మస్తు ఉత్సాహంగా మాట్లాడే మస్తు ముడుచుకుపోయి మూల కూర్చొని ఉంటాడు. బాబా అప్పుడు ప్లేడర్ని అడుగుతారు ఏం జరిగింది. అయితే ఈయన నిజం చెప్తాడు. నిన్న
ఆవేశం ఉంచుకోలేక ఆ చెయ్యి మెలిపెట్టేశాను బాబా. బాబా చాలా తీవ్రంగా మందలిస్తారు. మనిషివా మురుగానువా అని, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు ఏం తెలుసు అని చెప్పి దీనికి పనిష్మెంట్గా వీళ్ళందరి చేత ఒక డ్రామా, ఒక స్కిట్ వేయించాలి. నేను అందరినీ పిలుస్తాను నా ప్రేమికులందరినీ అంటే ఆయన కుర్రో మొర్రో అంటాడు. బాబు నేను మామూలుగానే వాళ్ళని చూసుకోలేకపోతున్నాను, వీళ్ళ చేత స్కిట్ వేయించడం లేదు, నీకు అదే పనిష్మెంట్ అని బాబా చెప్తారు. అప్పుడు అద్భుతమైన ఆ నాటకాన్ని ఈ ఆ, మస్తులందరూ కూడా ప్రదర్శిస్తారు. అది దాని పేరండి రాజా గోపీచంద్. మనం కూడా చాలాసార్లు విన్నాం ఇది. అది చాలా అద్భుతంగా రాణిస్తుంది. చాలా ప్రదేశాల నుంచి నాసిక్, అహ్మద్నగర్, బాంబే, పూనాల నుంచి చాలామంది ప్రేమికులు వచ్చి వస్తారు. బాబా పరమానంద భరితులు అవుతారు. తర్వాత స్టేజ్ ఎక్కి ప్లీడర్కి ఆలింగనం ఇచ్చి నీకు నా ప్రేమాలింగనం ఇస్తున్నాను, యూ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్ అని చెప్తారు. తర్వాత దానికి సంబంధించి బాబా చెప్తారు యాక్చువల్గా. తర్వాత మస్తు కార్యక్రమం వాళ్ళందరినీ పంపించేస్తారు మస్తుల్ని. యాక్చువల్గా ఒక ప్రపంచ యుద్ధం స్టార్ట్ కాబోతుంది, దానికి సంబంధించి ఈ మస్తుల్ని తీసుకొచ్చాను, ఈ డ్రామా కూడా అందులో పార్టే అని చెప్తారంటే అంత ప్రాముఖ్యత లీడర్ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇవన్నీ చాలా వివరాలు రాశారు. చివరికి ఆఖరి దశకు వచ్చేటప్పటికి ఆయన విపరీతమైన సఫరింగ్లోకి వెళ్ళిపోతాడు. కిడ్నీలో ఏదో డిసీజ్ వస్తుంది, అలవి కాని బాధ ఉంటుంది. ఎంత డాక్టర్లు ప్రయత్నించినా అది ఉండదు. బాబాకు దూరంగా ఉంటాడు. ఎంతోమంది ప్రేమికులు బాబా ప్లేడర్ని దగ్గరికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిందామంటే కూడా బాబా ఇంకా టైం ఉందని చెప్తారు. చివరికి ఆ, ఆయన దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఒక గదిలో ఉంటూ ఉండేవాడు. రోజు బాబా వెళ్ళి దగ్గరుండి ఆయన ముద్దాడి ఒళ్ళంతా తడిమి ఆ, ఇంకా అప్పుడు కూడా అడుగుతూ ఉంటాడు బాబా, అందరూ వెళ్ళిపోయారు, కైకోబాద్ వెళ్ళిపోయాడు, నా సహచరులు అందరూ కూడా బాడీని వదిలిపెట్టేశారు, కనీసం అదన్నా వియ్యి అంటే లేదు, నువ్వు చాలా ప్రత్యేకమైన వాడు, నీకు లిబరేషన్ ఇవ్వాల్సిన ధర్మం నా మీద ఉంది, కొద్దిగా ఓపిక పట్టు అంటారు. అలా ఆయన చివరికి ఆఖరి క్షణాలు వస్తాయి. అది 1960 సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున ఆయన ఒక గదిలో ఉంటాడు. పక్కనే షాపూర్ అనే సహచరుడు ఆయన సమక్షంలో ఉంటాడు. ఆ టైంలో ఆయన షాపూర్ని పిలిచి ఆ దీపం కాంతి తట్టుకోలేకపోతున్నాను, నేను తట్టుకోలేను, ఆ దీపం ఆర్పేస్తావా అని అడుగుతాడు. షాపూర్ ఆశ్చర్యపోతాడు. షాపూర్ అంటాడు, అదేంటి ప్లీడర్, ఇది పట్టపగలు వెలుగుతో ఉంది, ఇక్కడ లైటే లేదు, ఒక దీపం కూడా లేదు, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు అంటాడు. ఏమో నాకు తెలియదు, ఒక దట్టమైన కాంతి తట్టుకోలేకపోతున్నాను అంటే అప్పుడు షాపూరే అంటాడు, బహుశా బాబా నీకు దర్శనం ఇస్తానన్నారు కదా ఆయన నిజ రూపాన్ని, అదేమో చూడు అంటాడు. తర్వాత సైలెంట్ అయిపోతాడు ప్లీడర్. తర్వాత కొద్ది టైం తర్వాత సడన్గా ఆయన మొహం విప్పారుతుంది. అప్పుడు షాపూర్ని పిలుస్తాడు. "ఆ, నాకు బాబా దర్శనం అయింది, పరమానంద భరితుడైపోతాడు, కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా పక్కనే ఉండు, నేను నా బాడీని డ్రాప్ చేసేసిన తర్వాత నా మెసేజ్ బాబాకు చెప్పు, నా ఆయన దర్శనం ఇచ్చారు, ఆయన మాట నిలబెట్టుకున్నారు, నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాననే విషయాన్ని నువ్వు తెలియజేయి అని ఆనందంగా కన్ను మూస్తాడు. అది 26వ తారీఖు ఫిబ్రవరి 1960 అండి. 27వ అంటే మన్నాడు ప్రొద్దుట 27 తారీఖు బాబా స్వయంగా మెహరాబాద్ వస్తారు. దగ్గరుండి ఖనన కార్యక్రమాలు జరిపిస్తారు. ఆయనే మొదటిగా పుష్పగుచ్చాన్ని పెట్టి మిగిలిన వాళ్ళందరి చేత కార్యక్రమం జరిపిస్తారు. ఆ తర్వాత ప్రేయర్స్ అవి కూడా చేయించి తన తమ్ముడు జాల్ పక్కనే ఉంటాడు. ఆయనతో ఇలా అంటారు, హౌ ఫార్చునేట్ ఈజ్ దట్ హీ గాట్ లిబరేషన్ అని. ఎంత అదృష్టవంతుడు, నా ఆయన ముక్తిని పొందాడు అని చెప్తారండి. ఇది అండి ప్లీడర్ గారి కథ. అవకాశం ఉంటే తప్పకుండా చదవండి, ఫోటోలు అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ మధ్యకాలంలో బాగా మొన్న చదివాను నేను, చాలా హృదయానికి ఆకట్టుకుంది. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. జై బాబా అండి, జై బాబా. ఎంతో చక్కని విషయాలు చెప్పారు. నిజంగానే ప్రేడర్ ఎంతో ఓపికగా బాబా దగ్గర ఉండి బాబా అనుభూతిని పొంది ఆయన ఏది చెబితే అది విని ఓపికగా అన్ని చేసి చివరికి సర్పం వచ్చినా కూడా భయపడకుండా బాబాను ధ్యానిస్తూ ఉండి తను ఏ విధంగా ముక్తి పొందాడు అనే విషయాన్ని ఎంతో చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు వివరించారు. అలాగే ఈ రోజు క్విజ్ ప్రశ్నల్లోని 3 ప్రశ్నలకు జవాబులు కూడా మీ ప్రసంగంలో ఆన్సర్లు దొరికాయి. రాసే వాళ్ళకి చక్కగా వివరించారండి. మీకు జై మేహర్ బాబా. ఆ అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మా జై గ్రూప్ అందరి తరఫున కూడా మీకు హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. జై బాబా అమ్మాయి. ఒక్క చిన్న విషయం యాడ్ చేసి నేను క్లోజ్ చేస్తానండి. చెప్పండి, పర్వాలేదు. అది మిస్ అయ్యాను నేను. అంటే ఒకటి చాలా నచ్చింది, ఒక పాయింట్ బాబా చెప్పారండి అందులో, చాలా అది చెప్పండి హార్టనింగ్ జయబాబా. అనిపించింది.
ఆయన అంటారు, మీరు సఫరింగ్ లేనివాడు ఎవడు జీవితాల్లో, అందరికీ సఫరింగ్ ఉంది. లవ్డ్ వన్స్ని కోల్పోతాం, దగ్గర వాళ్ళని, అల్లకల్లోలం అయిపోతాయి మన జీవితాల్లో, అందరికీ ఉంటాయి. కానీ కొద్ది రోజుల తర్వాత అవి కాలంలో గడిచిపోతాయి, ఒక స్వప్నంలాగా అయిపోతూ ఉంటాయి. మీకు అలా ఉంటుంది, కానీ నా పరిస్థితి అలా ఉండదు. నా సఫరింగ్ ఎవర్ లాస్టింగ్, ఎటర్నల్. నేను ఈ పెయిన్, సఫరింగ్ అంతా భుజాన్ని వేసుకుని వెళ్ళాలి. కనుక మీలో నిజంగా ఈ సఫరింగ్ అనుభవిస్తున్నప్పుడు ఒక పాయింట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అంటారు, నా అనంతమైన ఆ సఫరింగ్ని మీరు కూడా కొద్దిగా మోస్తున్నారు అన్న భావం తెచ్చుకోండి. అంటే నాకు సేవ చేస్తున్నారు అనమాట. ఆ భావం, ఆ సఫరింగ్ని భరించడం ద్వారా మీరు నాకు ఒక విధంగా నా బరువుని ఎత్తుకుంటున్నట్లుగా మీరు భావిస్తే మీకు ఉపశమనం కలుగుతుంది అన్నది చాలా మంచి పాయింట్ అనిపించిందండి. దానికి తగ్గ చెప్తారు. నేను చేసిన పని ఏంటంటే ఈ సఫరింగ్నే ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకున్నాను, నా నా అవతార తత్వం ప్రకారం. ఆ బాధను ఎంజాయ్ చేయడం అనే గుణం వస్తే అదే బ్లిస్ కింద మారుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటారు. అంటే సఫరింగ్ అని ఏదైతే మనం అనుకుంటామో దానిలో ఆనందాన్ని పొందడం అన్న ఒక గుణం ఉందన్నమాట. అది పెర్ఫెక్ట్ గురువులకి, అవతారులకి, పెద్ద పెద్ద వాళ్ళకి ఉంటుందని మనకి దీన్ని బట్టి అర్థం. ఆ స్థాయికి ఆయన తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడని అనుకోవాలి మనం. అక్కడికి వెళితే అదే బ్లిస్ అనమాట. బికాజ్ దాన్ని లెక్క చేయనితనం వస్తే అదే బహుశా బ్లిస్ అని, అది కొంచెం మెసేజ్ మిస్ అయ్యానండి. అది కూడా థ్యాంక్ యూ అమ్మ. జయబాబా అండి అందరికీ. జై బాబా, జై బాబా. చక్కని విషయాలు, ఎంతో ముఖ్యమైన విషయాలన్నీ ఇవాళ మాకు తెలియపరిచారు. మీకు జై మెహర్ బాబా అండి. ఉంటాను. జయబాబా. జయబాబా రాజు గారు, ఎక్సలెంట్ నెరేషన్. ఈ రీసెంట్ గ్లోలో పడింది ఈ ఆర్టికల్. మీరు చదివారా మీరు? అది అంత అంటే దాన్ని ఎబ్రిడ్ చేస్తూ చాలా చక్కగా మీ నెరేషన్ లో చాలా మృదువుగా, అంటే నేను అది తిరిగి నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను, అంత లవ్లీ నెరేషన్ మీది. చాలా చక్కనైనటువంటి నెరేషన్ వచ్చింది. జయబాబా రాజు గారు, జయబాబా మీరు అండి. ఇలాగ ప్రతిసారి మా దీంట్లోకి వస్తూ ఉండండి. ఇది ఫస్ట్ టైం నేను మీకు రావడం చూస్తున్నాను. అది మీకు టైం ఉండకపోవచ్చు, బట్ టైం వీళ్ళు చిక్కించుకొని ఒకసారి రావడానికి ప్రయత్నం చేయండి సార్. అలా తప్పకుండా సార్, ఎప్పుడు. జయమేర్ అదే, బాబా రాజు గారు. థ్యాంక్ యూ జయబాబా సార్, అండి. చక్కటి విశేషాలు తీశారు. జయమేర్ సార్. శర్మ గారు, జయబాబా సార్, జయబాబా. జయమేర్ బాబా అండి. తప్పకుండా అండి, అవకాశం ఉన్నప్పుడు ఏమైనా కొత్త స్టోరీలు అయినా ఓకే సార్, థ్యాంక్ దొరికినప్పుడు యూ సార్. జయమేర్ తప్పకుండా వస్తాం. చక్కటి విషయాలు తెలియజేశారు. జయబాబా సార్, హ్యాపీ సార్, బాగుంది ప్రోగ్రామ్, అందరూ ఎంజాయ్ చేయండి. అవును సార్. అలాగే సార్, జయబాబా సార్. ఉంటానండి. జై జయబాబా. జై జై బాబా. బాబా అండి, జై జయబాబా. బాబా. ఫస్ట్ టైం ఆహ్వానించగానే వచ్చి మా అందరికి ఎంతో చక్కని విషయాలు తెలియజేసిన రాజుగారికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. జై మెహర్ బాబా. ఇప్పుడు ప్రకాశం గారు ఒక సంకీర్తన, తర్వాత కుమారన్నయ్య గారు రెడీగా ఉండండి. అందరికీ జై బాబా అండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ కూడా మీ వాయిస్ క్లియర్ గా లేదు జై ప్రకాశం గారు, మీ బాబా. వాయిస్ క్లియర్ గా లేదండి. వినిపిస్తుందా అండి? జై బాబా. ఇప్పుడు ఇప్పుడు కాస్త క్లియర్ గా ఉంది, ముందు క్లియర్ గా లేదు. ఓకే, కంటిన్యూ, సంకీర్తన చేయండి. ప్రాబ్లం ఏమో తెలియదు. ఓకే అండి, ఓకే ఓకే. నీ పద సేవయే భాగ్యమయ్యా కొంచెం కొంచెం ప్లేస్ చేంజ్ చేసి చూస్తారా ప్రకాశం గారు?